అన్న నమస్తే. నమస్తే అన్నగారు. అన్న ఏం పేరు? నా పేరు కుర్రెంల శివకుమార్ గౌడ్. ఏ ఊరు ఇది? ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది? జనగామ నియోజకవర్గం, భువనగిరి పార్లమెంటు. భువనగిరి పార్లమెంట్. ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, అవును. మీ దగ్గరికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇట్లా అందరినీ అడుగుతా ఉన్నాం, ఎవరికి ఓటేద్దామని అనుకుంటున్నాం? శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి. మీరు ఒక గౌడ సామాజిక వర్గం. ఇక్కడ గౌడ్లంతా మా వైపే ఉన్నారని చెప్పేసి బుర్ర నరసయ్య గౌడు ప్రచారం చేస్తూ ఉన్నారు. బీసీలంతా ఉన్నారు నా వైపే అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆ గౌడ బిడ్డగా మీ మద్దతు ఆయనకు ఉంటుందా, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటుందా? ఎందుకు ఉంటుంది? కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా మద్దతు ఉంటుంది. ఆయన నేను తాడి చెట్టు మిగలు పడి వెన్నెముగిరి ఆపద కాలంలో నాకు ఆర్థికంగా ఆదుకున్నాడు. అదేవిధంగా వైద్యపరంగా కూడా సహాయం అందించాడు. నాకు ఆ కృతజ్ఞత భావంతో నేను ఆయనకు ఓటేయాలని అనుకుంటున్నాను. అంటే ఏ పదవి లేకపోయినా, పదవి లేకున్నా పర్వాలేదు, ఆయనకు సేవ చేసే ఉద్దేశం ఉన్నది కాబట్టి. ఎన్ని రోజుల కింద జరిగింది? 8 నెలల క్రితం జరిగింది. ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు డాక్టర్లు? నాది స్పైన్ కార్డు ఇంజూరీ అయింది కాబట్టి చేయంగా ఎప్పుడన్నా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పారు. అంటే ఇంకా మీకు కిరణ్ అన్న కానీ లేదంటే బూర నరసయ్య గౌడ్ కానీ ఏమన్నా హామీలు ఏమన్నా ఇచ్చిరా? కిరణ్ అన్ననే హామీ ఇచ్చింది నాకు. బూర నరసయ్య గౌడ్కి మీరు నాకు ఎక్కడ పరిచయం లేదా? పరిచయం లేదు, సంబంధం కూడా లేదు. అంతేనా? ఏమంటున్నాడు కిరణ్ అన్న? ఏమన్నాడు? కిరణ్ నాకు అన్ని విధాలుగా ఆదుకుంటా అని చెప్పి హామీ ఇచ్చిన. పిల్లల చదువు గురించి కానీ, నా ఆరోగ్యం గురించి కానీ అన్ని విధాలుగా నీకు ఆదుకుంటా అని చెప్పి నాకు. ఎట్లా అనిపిస్తుంది ఈ పాలన, కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన బాగున్నది. ఇంకా చెప్పండి అన్న. ఇంకా మీకు ఈ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి మీ దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు ఎవరు, సాయం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏ రకమైన సాయం చేసారు? నా దగ్గరికి మా ప్రతాప్ రెడ్డి గారు వచ్చాడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్. కుమ్మరి ప్రతాప్ రెడ్డి ఇచ్చిండు. ఆయన కూడా పలకరించిండు. మా మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా వచ్చి, మా గ్రామస్థాయి నాయకులు అందరూ వచ్చి నన్ను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఎట్లా జరిగింది ప్రమాదం? తాడి చెట్టు మీకు పడ్డారా? కింద పడ్డారా? ఎంత ఎత్తు నుంచి? 35 ఫీట్లు ఉంటుంది. 35 ఫీట్ల ఎత్తు నుంచి. అలా మేజర్ ఇంజూరీ? అది మేజర్ ఇంజూరీ. బతికి బయటపడ్డారు అంతే. అంతే. డాక్టర్లు ఏం చెప్పారు మరి? ఏదైనా తగ్గిపోతుంది అన్నారు? డాక్టర్లు ఇది స్పైనల్ కార్డ్ ఇంజూరీ కాబట్టి దీనికి గ్యారంటీ ట్రీట్మెంట్ లేదు. ఏమన్నా ఫిజియోథెరపీ, లాంగ్ ట్రీట్మెంట్. కిరణ్ అన్న వచ్చిండ ఎప్పుడన్నా మీ దగ్గరికి? ఇక్కడికి ఇంటికి వచ్చిండా? ఇక్కడ ఎప్పుడన్నా ఈ ఊరికి మీరు అంటే మంచిగా ఉన్నప్పుడు ఇట్లా మీకు అంత పరిచయమేనా కిరణ్ అన్న? కిరణ్ అన్న నాకు దెబ్బ తాకిన తర్వాత మా తమ్మిది వారు వచ్చిండు. మీరు ఎవరో తెలియదు కానీ మీకు సాయం చేయండి? నాకు తెలియదు. మీరు ఎవరో తెలియదు? నేను ఎవరో తెలియదు. నేను 22 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా మా నాయకులు కూడా రాలి నాకు స్పందించలే. 22 సంవత్సరాలు పార్టీ 2001 నుంచి నా టీఆర్ఎస్ పార్టీ. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా నవ్వు. అప్పటి నుంచి ఏ లీడరు ఎక్కడ కూడా నాకు వచ్చి మీకు ఎవరికైనా ఫోన్లు చేయలేదా మీరు? ఇట్లా అయింది, మా ఎమ్మెల్యే గారు వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు కానీ స్పందించలే, పెద్దగా ఏం స్పందించలే. ఏదో అట్లా వచ్చి పరామర్శ అంత మాత్రమే కానీ ఇంత భరోసా ఇచ్చిన వ్యక్తి మాత్రం కాదు, ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డారు. మరి ఆయన ఎవరో తెలుసా? మల్లేష్ అని. నాకే తెలియదు. ఫస్ట్ టైం వింటున్న పేరు కూడా. ఆయనది ఈ నియోజకవర్గం అంటే ఈ పార్లమెంట్ పరిధి కాదా? ఆయన తెలియదు ఇంతవరకు. ఆయన పేరు కూడా ఇంతవరకు వెళ్ళలేదు ఈ మధ్య కాలంలో. మీరు చెప్తున్న వింటున్నాం అంతే తప్ప. పోటీలా ఎవరెవరికి మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ? ఎవరున్నా కూడా కిరణ్ అన్నదే గెలుపు. కిరణ్ అన్నదే గెలుపు పక్క. కిరణ్ అన్న గెలిపించుకోవాలి అంతే. ఆయనకు పదవి లేకుండా సేవ చేస్తున్నాడు, పదవి ఉంటే ఇంకా బాగా సేవ చేస్తాడు ఆయన. ఏ బీఆర్ఎస్ లీడర్ కూడా మీ దగ్గరికి వచ్చి అడిగిన అంత రోజుగా స్పందించి సహాయం చేసిన వ్యక్తులు ఎవరు లేరు. ఈ బీజేపీ లీడర్లు ఎవరు నా దగ్గర రాకూడదు రాలా. గౌడ్స్ అంతా మా ఆయనకనే ఉన్నారు అన్నారు కానీ ఒక గౌడ బిడ్డకి ఇంత జరుగుతుంది కూడా ఇంకా పేరుకే ఉంటుంది తప్ప ఒకరు స్పందించిన లేరు, సాయం చేసిన లేరు. అంతే. ఎవరు రాలే. సరే, మీ ఓటు పక్క కిరణ్ అన్నకే. కిరణ్ అన్న గెలిపే పక్క. బూర నరసయ్య గారు ఎంపిక నిలబడ్డప్పుడు ఆయన కోసం నేను తిరిగిన వ్యక్తిని. ఆయన గెలుపులో కూడా గెలవాలని చెప్పి చాలా పార్టీ తరఫున గెలవాలని చెప్పి చాలా ప్రయత్నం చేసిన మన కోసం గెలిపించుకున్నాం కూడా. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా ఆయన సహాయ సహకారాలు ఇక్కడ కూడా మాకు అందలేదు. ఫోన్ చేసి ఆయనకు మీరు? చేసినాము, మా కార్యకర్తలు చేసిరు మా వాళ్ళు. ఎక్కడ కూడా స్పందించిన సందర్భాలు ఎప్పుడు రాలే ఎప్పుడు కూడా రాలే. ఆయన కోసం కష్టపడి పని చేస్తే రాలే. 2014లో చేసినాం, ఇప్పటి వరకు కూడా ఎలాంటి కూడా లబ్ధి పొందలే. మీరు ఎవరో తెలియకుండా కిరణ్ అన్న వచ్చాడు.